ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టును ప్రకటించిన తర్వాత టీమిండియా కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. రోహిత్ మాట్లాడుతూ సిరాజ్ స్థానంలో కొత్త బంతితో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయగల పేసర్ను కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ విషయంలో సిరాజ్ కంటే హర్షదీప్ సింగ్ ముందున్నాడని, అందువల్లే జట్టులో చోటు కల్పించామని వివరించాడు. ఈ విషయాన్ని సిరాజ్ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో పాత బంతి ఫోటోలను షేర్ చేశాడు. దీంతో రోహిత్ శర్మకు కౌంటర్ విసిరాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాత బంతితోనే సిరాజ్ తన ప్రాక్టీస్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్లో బహిరంగంగా తన గురించి చెప్పడం సిరాజ్కు నచ్చలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఆడేందుకు సిరాజ్ సిద్ధంగా ఉన్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత సెలెక్టర్లు ప్రకటించిన 15 మంది స్క్వాడ్లో సిరాజ్కు స్థానం దక్కలేదు. ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడన్న సిరాజ్ కనీసం స్క్వాడ్లో కూడా ఎంపిక చేయలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో స్థానం దక్కకపోయినా సిరాజ్ సానుకూలంగా స్పందించాడు. త్వరలో భారత జట్టులోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు.